హల్లెలూయా. ఎవరికైనా, నాకైనా మీకైనా సైతాను ఎవడిని మింగుదామా అని తిరుగుతూ ఉంటాడు అని. ఉదయం అంతా బిజీగా వెళ్ళిపోయి పనులు చేసుకుని సాయంత్రం పూట బైబిల్ తెలిసిన వెంటనే ఏమొస్తుంది మనకి? నిద్ర వస్తుంది. పెద్ద సీరియస్ మ్యాటర్ కాబట్టి రేపు చదివేద్దాం అనుకుని ధైర్యంలో మోస్తాం. లేదా 5 వచనాలు చదువుతాను, అది కష్టం మీద 5 వచనాలు చదువుతాం. ఎందుకంటే ఒక పక్కన టీవీ సౌండ్ వస్తుంటుంది, బోల్డని వాయిస్లు, ఈ వాయిస్ కన్నా బోల్డంతా. ఎక్కడైనా సరే మనకి ఇప్పుడు ఒకే గదిలో మనం ఉంటున్నాం. లేవు యేసుక్రీస్తుకి దేవుడితో తండ్రితో మాట్లాడడానికి ప్రశాంతమైన ప్లేస్ ఎత్తుక్కుని వెళ్ళిపోయేవాడు కొండల మీదకి. అడవుల్లోకి వెళ్ళిపోవాలని ఉందండి అని నేను అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు. తుమ్మురు సౌండ్ కూడా చేయకుండా అలా 1 నిమిషం ఉండండి, ఎంత సైలెంట్గా ఉంటుందో. ఇది వైజాగ్లో ఉండదు. వాళ్ళకి పిచ్చైపోయి ఉదయం లేచి పిల్లలు వాళ్ళ మొగుడు వాళ్ళ పిల్లం వాళ్ళ అయ్యలతో 4 వాళ్ళ పక్కింటితో కూడా మేడ మీద వాళ్ళతో కూడా. మొన్న బెంగళూరులోనే 5 ఊర్లు, బెంగళూరు ఎక్కడో మేడ మీద వాళ్ళు కింద వాడిని సౌండ్లు చేస్తున్నారు, మేము భరించలేకపోతున్నాం అని విసిగించారు 2 పిల్లలు. సో ఏ క్రైస్తవుని అడిగినా, క్రైస్తవురాళ్ళని అడిగినా, మా కుటుంబంలో ఇన్ని సమస్యలు కూడగట్టామంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కానీ ఒక 2-3 కేజీలు సమస్యలు. వీటిని సాల్వ్ చేయడానికి, దేవుడి దగ్గర అడగడానికి మాకు ఒక ప్రశాంతమైన ప్రదేశం కనిపించట్లేదు, ప్రశాంతమైన వాతావరణం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీ, నైట్ అలా వెళ్తుంటుంది లైఫ్. ఎరా మన హాస్టల్ పిల్లలకి ప్రశాంతమైనటువంటి వాతావరణం దేవుడు ఇచ్చాడు. అవునా లేదా? దావీదుకి కుటుంబంలో ఆఖరివాడుగా ఎక్కడో అడవుల్లోని గొర్రెలు కాసుకోవడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. నువ్వు దేవుడికి రాజు అవ్వాలి, యాజకుడు అవ్వాలి, పెద్ద స్థాయిలో ఉండాలి అని అనుకున్నప్పుడు నేను ఎక్కడ పెడతాడు? ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో పెట్టాలి. నువ్వు ఫస్ట్ దేవుడితో ఒక అనుభవం ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం బిజీ 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 అని అనుకుంటే పెళ్ళి అవుతుంది అనుకోరా, ఎవడి మాటకి అర్థం అవ్వదు. అలాగే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆడేదో అరుస్తాడు, ఈడేదో అరుస్తాడు, అక్కడేమో మేళాలకు దెబ్బ కొడుతుంటారు కదా. ఆ క్రౌడ్లో దేవుడు మాట్లాడను అంటాడు. నువ్వు మాటల గురించి చెవియొగ్గి వినే పరిస్థితిలోకి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అంటాడు. సో అంతవరకు నువ్వు సన్నిధిలో ప్రశాంతంగా దేవునితో నుండి పాటలు పాడుకుంటూ ఒక్కరే. ఏరా మన పిల్లలందరూ కలిసి ఇప్పుడు చిన్న సమస్య ఏదో వచ్చింది అనుకుందాం, మీకే ఎవరికో కొంచెం బాగాలేదు, భయపడ్డారు, అందరం నలుగురు కూర్చుని పాటలు పాడుతూ ఉంటే కనుక ఎవరు వచ్చి వింటారు? దేవుడు. దావీదు మైమరిచిపోయి పాడుతూ ఉంటే దేవుడు దిగడానికి ఇంకే దావీదు ఎప్పుడు పాడతాడా, నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నంతగా ఆయన తీసుకొచ్చి సౌలు ముందు కూర్చోబెడితే సౌలులోనికి దురాత్మ దూరితే ఆయన పాట పాడితే సైతాన్లు ఇలా చెవులు పట్టుకుని పారిపోయామంట. ఎక్కడ నేర్చుకున్నాడు? సెల్ ఫోన్ లేని టైంలో, వాట్సాప్ లేని టైంలో, ఈ సౌండ్స్ లేని టైంలో, మనల్ని ఇబ్బంది పెట్టలేని పరిస్థితులకు వెళ్ళి దావీదు దేవుడితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళిపోయి ఏకాంతముగానే ఉంటుంది. నీ యొక్క డివోషన్, నీ ప్రార్థన సంఘంకి వచ్చిన ఇంట్లో ఉన్న ఈ పక్క సౌండ్లు కానీ, మన హృదయం తొలిచిపోయేటువంటి పరిస్థితులు ఏట్లా నా జీవితం ఇలాగైపోయింది అని కానీ ఆ పరిస్థితుల వైపు వెళ్ళకుండా ఒంటరిగా నువ్వు ఒక్కడివే దేవుడు గడిపే సమయం మనకి కావాలి. అప్పుడే నువ్వు కేటాయించుతున్నప్పుడే, నువ్వు దేవుడి దగ్గర అవుతున్నప్పుడే నెక్స్ట్ది ఏదో వస్తుంది అనమాట. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శాంతి, సమాధానం, మనకు కావలసినటువంటి వస్తువులో మనకు కావలసిన ఏదో ఒకటి. నా నీతిని రాజ్యమును మొట్టమొదట వెదికితే అవన్నీ కూడాను నడుచుకుంటూ వస్తాయి. నీకు తెలియదు ఎలా వస్తాయి, అది మిస్టరీ. అది మనం ఏమంటాం, ప్రభువా అలాగని పళ్ళు మానేసి నిరంతరము అలా బైబిల్ పట్టుకుని అలా అక్కడి తోటలోకి వెళ్ళిపోయి చదువుకుని నాకేం రాలేదు,
ఒక బియ్యం బస్తా రాలేదో లేదంటే కూరగాయలు రాలేదని కాదు అక్కడ. ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలంటే మన గోలు నా నీతిని, నా రాజ్యం, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యముని నువ్వు వెతకడం ప్రారంభిస్తే తెలియకుండానే అవి సాల్వ్ అవుతాయి. నువ్వు చెప్తావులే కానీ దేవా మా ఇల్లు ఎలా గడుస్తుంది మనం అంటాం. మన భక్తి సింగ్ గారు హెబ్రోన్ బోళ్ళు వేలు 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 సంఘాలకి అధిపతి ఆయన చనిపోయాడు. ఆయన డబ్బు ఎంత ఉందో ఆయనకి తెలియదు, కోటీశ్వర్లు. ఆయన దేవుని సేవ చేస్తా అభివృద్ధి చెంద టైంలో, డబ్బులు లేని టైంలో వాళ్ళ ఫ్రెండ్ బాగా ఉన్నతమైన స్థితిలో ఉండి బ్రతికి దేవునికి సమర్పించుకుని వచ్చేసినాడు. వాళ్ళ ఫ్రెండ్ అన్నాడే, రే అవసరమైతే నా విజిటింగ్ కార్డు ఉంది, నాకు ఫోన్ చేయరా, కలువు నన్ను అని అన్నాడంట. విజిటింగ్ కార్డు పాకెట్లో పెట్టుకుని పర్సులో. సో ఏమీ లేని స్థితి ఆ టైంలో, డబ్బులు లేవు, ఏమీ లేవు, ప్రార్థనలు అవుతాయని లేవు. ఒకరోజు 3 రోజులు ఫాస్టింగ్లోనే ఉన్నాడు, డబ్బులు లేక, తినడానికి లేక, ఏమీ లేక 3 రోజులు అలా ఉండిపోయి ఏమీ లేదు. ఒక మినిస్ట్రీ, ఒక దేవుని యొక్క పని పెట్టినప్పుడు మాకన్నీ ఉండాలి, పాస్టర్స్కి అన్నీ క్వార్టర్స్ ఇవ్వాలి, శాలరీ ఇవ్వాలి, పిల్లల చదువులకి సంఘమే కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, నడిస్తే డబ్బులు ఇవ్వాలి, బస్సు ఎక్కితే డబ్బులు ఇవ్వాలి, కావాలి, అన్నీ సెట్ చేసుకుని వాళ్ళు వస్తారు చర్చిలకి వాకింగ్ చెప్పడానికి, బర్త్డే పార్టీలు అయితే కేక్ కట్ చేసి డబ్బులు వేసుకోవడానికి ఈ సిస్టమ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఈ భక్తి సింగ్ గారు 3 రోజుల నుంచి ఏమి లేకపోతే ఒకసారి జ్ఞాపకం వచ్చిందంటే, మా ఫ్రెండ్ కార్డు ఇచ్చాడు, వెళ్ళి ఫోన్ చేస్తాను, ఏమైనా భోజనం చేయాలని ఉందరా, నువ్వేమైనా అరేంజ్ చేయగలవు అని అడుగుదామని. అప్పుడులో మనకి ఎక్కడ పడితే సెల్ ఫోన్లు కాదు కదా, ఎక్కడ ట్రంకాలో లేదా ఫోన్లు ఎక్కడికో ఉండి అక్కడికి వెళ్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట, నేను నీకు భోజనం పెట్టలేనైనా నువ్వు వెళ్తున్నావు. దేవుడు ఏమంటాడు, నువ్వు నన్ను నమ్ముకుని ఉన్నావు, 3 రోజులు పస్తున్నావు, నువ్వు నేను భోజనం పెట్టలేనని నీ ఫ్రెండ్ భోజనం పెడతాడని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. మళ్ళీ విజిటింగ్ కార్డు పట్టుకొని లోపలికి వెళ్ళి ఏడుస్తా, ప్రభువా ఇంకెప్పటికీ నేను ఇలాగే నీరసం చేయని చనిపోతాను, కానీ నిన్ను తక్కువ అంచనా వేసుకోను, నువ్వు నాకు పెడతావనేటువంటి విశ్వాసంతో నేను జీవిస్తాను ప్రభువా అని అప్పుడు మోకరించి ప్రార్థించాను. అలా అయిపోయింది కొన్ని రోజులు. కానీ ఈరోజు అతను దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు, అతని యొక్క చర్చెస్ ఖరీదు మనం లెక్క కట్టలేం. ఉన్నతంగా ఫస్ట్ మనం దేవుడితో ఉండేటువంటి ఆ సంబంధం కలిగి లేనప్పుడు మనం ఏమంటాం, అవును నువ్వు పెట్టలేవు, 3 రోజుల నుంచి ఎదురు చూసి నువ్వు పెడతామని, అందుకని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? చరిత్రలో వాళ్ళు నిలవలేరు. సమస్య ఏదైనా ఆర్థికంగా కానీ ఫ్యామిలీది కానీ ఏదైనా సరే, ప్రభువా నువ్వే నాకు దానికి నిర్ణీత సమయంలో మాకు సమాధానం అనుగ్రహిస్తావు అని నమ్మినప్పుడు, ఎలాగ నమ్మిక వస్తుంది? ఈ ఏకాంతమైనటువంటి ప్రదేశంలో దేవునితో కొంత సమయం గడిపినప్పుడు వస్తుంది. ఏది సెల్ ఫోన్ అవని, పక్కోడు అవని, ఇంకొకటి అవని డిస్టర్బ్ చేయలేని పరిస్థితుల్లో కొంత సమయం దేవునితో గడిపితే స్టెప్ బై స్టెప్ నీకు దేవుడు నేర్పిస్తాడు. అంతవరకు వెయిట్ చేయడమే. అంతవరకు మనము మన భక్తి, మన సంఘంతో పాటు ఏమొస్తాయి, ఆ సమస్యలన్నీ మనతో పాటు ఎలా వస్తూనే ఉంటాయి. సో అది గురించి సైతం ఏమని మింగాలనుకుంటాడు, మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మింగాలనుకుంటాడు. వాక్యం చెప్పాల్సినటువంటి సమయంలో, వాక్యం చెప్తున్న సమయంలో వాక్యం విత్తనాలు వేస్తుంటే ఏమని మింగేస్తాడు, వాక్యం మింగేస్తాడు. ఈ వాక్యములో ఏముంటుంది, శక్తి ఉంటుంది, ఒక కీ ఉంటుంది. నేను నీకు 10 కోట్లు అక్కడ పెట్టాను క్యాష్, నీకేం కావాలి, బీరువాకి తాళం చెవి కావాలి కదా, ఆ తాళం చెవి వాక్యం మనం పట్టుకోగలిగితే మర్మములని, ఇందులో ఉండేటువంటి ప్రత్యక్షతల్ని దేవుడు కీ రూపంలో పెట్టాడు. నువ్వు అది ఓపెన్ చేయాలనుకుంటే నీకు మర్మము ప్రత్యక్షత తెలియబడతా ఉండాలి, వాక్యం ద్వారానే అవుతుంది. సో ఆది యందు ఎవరున్నారు, వాక్యం ఉన్నది, ఆయన శరీరధారి మనకు వచ్చాడు. అదే వాక్యం మనలో ఉన్నప్పుడు మనకి
అది తీసుకోవడం అనేది నేర్పిస్తాడు దేవుడు. అది ఎంతోమంది భక్తులు దాని మీద ప్రాక్టీస్ చేశారు. ఆ రీతిగా దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించారు. సో మనం ఈరోజు చిన్న వాక్య భాగ్యంలో చూద్దాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము ఒక చిన్న స్టోరీ ఉంటుంది. కుంటివాడి స్టోరీ ఉంటుంది. చూడండి, చదవండి, స్టార్ట్ చేయండి మెల్లిగా. పగలు 3 గంటలకు ఆ, ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళుచుండగా ఈ అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా సౌలుగా ఉండేవాడు. యేసుక్రీస్తు నమ్మల, ఎంతోమందిని చంపేశాడు దేవుడు నమ్ముకున్నవాడిని. ఒకరోజు దేవుడు సౌలుతో మాట్లాడినప్పుడు సౌలు పౌలు అయిపోయాడు. ఏమైపోయాడు? సౌలు పౌలు అయిపోయాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనిషి ఏమయ్యాడు? పరివర్తన చెంది, మార్పు చెంది ఒక క్రొత్త జీవి కింద ఏర్పడ్డాడు, క్రొత్త సృష్టి కింద ఏర్పడ్డాడు. పాస్టర్ మాట్లాడతారు, రోడ్డు మీద బోర్డు మంది మాట్లాడతారు, నేను మాట్లాడతాము, విలేజ్లోని మాట్లాడతారు, సిటీలో మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. దేవుడు మాటలు పట్టుకుని మనం మాట్లాడినప్పటికీ సాక్షాత్తు దేవుడు మాట్లాడే ఒక పరిస్థితి కల్పిస్తాడు దేవుడు. నేను నీ మాటలు ఇవన్నీ మేమందరం పరిగెత్తుకుని వచ్చాము. ఇప్పుడు మాకు అర్థమవుతుంది సాక్షాత్తు యేసుక్రీస్తు మాటలు ఏంటి, ఆయన మెస్సయ్య అని. నూతి దగ్గర ఉన్న సమరయ స్త్రీ గురించి సమరయ విలేజ్లో వాళ్ళు అందరూ అంటారు, ఇదిగో నా గురించి చెప్పినటువంటి ప్రవక్త గురించి చూడండి, నేను ఏం చేశానో ఆయన చెప్తున్నాడు, ఈయన రాబోయే మెస్సయ్య కదా, ప్రవక్త కదా అని అంటే వాళ్ళందరూ కూడా సరి అంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటలు వాళ్ళు విన్నారో, ఈవిడ చెప్పింది ఏదో ఎంత అనుకున్నాను, కానీ నీ మాటలు విన్న తర్వాత నువ్వే సాక్షాత్తు మెస్సయ్యవను. మన మాటలు దేవుని మాటలు వినేటట్టు చేస్తాయి కదా. ఫస్ట్ మనం దేవుడి గురించి చెప్తా ఏదో ఒక పాయింట్లో దేవుడే వారితోని కళలో కానీ దర్శనంలో కానీ ఆ టైంలోనే కానీ మాట్లాడతాడు. అలాగ మారినటువంటి పౌలు అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో పేతురు యోహాను చర్చికి వస్తున్నారు. ఆ పెద్ద చర్చి యాక్చువల్గా ప్రపంచంలోనే అది అద్భుతమైనటువంటి చర్చి. 43 సంవత్సరాలు, 46 ఎంతో సంవత్సరాలు చాలా జాగ్రత్తగా కట్టించినటువంటి సంఘం అది. సొలొమోన్ కట్టిన తర్వాత పడిపోయింది, మళ్ళీ వీళ్ళు కట్టారు. సో అద్భుతమైనటువంటి అది ఒక కట్టడం. అది దాంట్లోకి ఎక్కి వస్తున్నారండి. ఎక్కి కొంచెం మెట్లు ఉండొచ్చు, కొంచెం హైట్లో ఉండొచ్చు, ఇలా ఉంటాయి. ఎక్కువ యెరూషలేము ఇజ్రాయేల్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, మన వైజాగ్ లాగా కొండల్లాగా ఉంటుంది. ఏం చేస్తారు, కిందనంతా ప్లెయిన్ అంతా, అంటే కింద భాగం అంతా పొలాలు వేసుకుంటారు, కొండల మీద వాళ్ళు ఉంటారు. కొండల మీద అంటే ఆయిల్లో టైప్లో కాదు, ఆయిల్లో కొండల్లాగా ఉన్న నీకు బస్సు వెళ్ళినా విశాలమైనటువంటి రోడ్లు, మంచి బిల్డింగ్స్, దేవుడు వారిని అద్భుతంగా ఆశీర్వదించాడు వెళ్తే కానీ. సో అలా చర్చికి వాళ్ళు వెళ్తున్నారు. యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత, అంటే పైకి దేవుడి దగ్గర తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాలకి వీళ్ళిద్దరూను, పేతురు యోహాను ఫ్రెండ్స్, ఆత్మీయ స్థితిలోని అద్భుతం కలిసి ఉన్నటువంటి 2 శిష్యులు నడుచుకుని దేవాలయంకి వస్తుంటే ఆ మెట్ల దగ్గర లేదా కిందన అడుక్కున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు అని ఉంది. చదవండి, అది 3వ అధ్యాయం. సరే, మొదట వచ్చిన చూడు. ఒక పుట్టి కుంటివాడు, అంటే వాళ్ళ అమ్మ కడుపులో ఉండగానే అతను కుంటితనంతో పుట్టాడు. పుట్టి ప్రతిరోజు అతన్ని ఏం చేస్తున్నారు, శృంగారపు గేట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ ద్వారంకి నేనేం పేరు పెట్టాను, బ్యూటిఫుల్ గేట్ అని. శృంగారం అంటే ఇంగ్లీష్లో ఉంటుంది బ్యూటిఫుల్ అని. ఈ బ్యూటిఫుల్ గేట్కి అటువైపు పెట్టాను, లోపలికి రాకుండా. చర్చికి వెళ్తున్నావురా, గేట్కి స్టెప్పుల కింద పెట్టారనమాట అతన్ని. రోజు ఒక 2 జమ్మని మోసుకురావడం, అక్కడ పెట్టడం, అడుగునా బాబు నాయన నాయన అనడం, సొమ్మంతా చేసుకోవడం, మళ్ళీ వాళ్ళు దమ్మని సాయంత్రం రావడం, తీసుకెళ్ళిపోవడం. ఎన్ని సంవత్సరాల తరబడి చేస్తున్నారు, పెట్టడం ఇయర్స్, సంవత్సరాలు. మన యొక్క చెప్పలో ఒక కాయిన్ పండగ చేసుకోమని ₹1, ₹2 ఇసిరేసి వెళ్ళిపోతున్నాం. గుమ్మని సౌండ్ వచ్చి గురుగురు మన అందులో తిరిగి
బయటికి వెళ్ళిన తర్వాత సోమవారం నుంచి శనివారం ఆహారం కాసేటట్టు ఉండాలి, లేదు ఒక నెల కాసేటట్టేనే ఉండాలి. బలమైనటువంటి ఆహారం లేకుండా ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో, కొంగు మనసు. ఎంతమంది లేరు? వాక్యం రాదు, వాక్యం ప్రాక్టీస్ చేయరు, చదవరు. ప్రభువా వారికి ఏం చెప్పాలి అని అదేం లేదు. సంవత్సరాల తరబడి అదే సంతోషం. నాకు చిల్లర దొరికితే చాలు, నాకు చిల్లర దొరికితే చాలు. మోసుకు రావడం, మోసుకు వెళ్ళిపోవడం. ఆ బ్యూటిఫుల్ గేట్ నుంచి లోపలికి వచ్చాడా? బైబిల్లో లేదు. ఏమనంటాడు యేసుక్రీస్తు? నేనే ఆ మార్గం, ఆ ద్వారం దగ్గర ఎత్తుక్కోవడమే. ద్వారం దగ్గరికి వెళ్ళనివ్వరు. ఎవరు? ఇంట్లో వాళ్ళని, పరిస్థితులవని నువ్వు అక్కడ కూర్చుని భిక్షాందేహి అంతే. సంవత్సరం బడి నువ్వు అక్కడే ఉన్నావు. ఒక్క అడుగు ముందుకేస్తే కనుక నువ్వు ఎక్కడ దూరుతావు? నాలోకి వచ్చేస్తావు. నువ్వు అక్కడే. మన యొక్క ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు నిన్ను ఎక్కడ ఉంచుతాయి? గేటు దగ్గరే ఉంచుతాయి. నా పద్ధతులు కానీ, లేదా నా డినామినేషన్లో ఉండే చర్చెస్ కానీ, లేదా పెద్ద అవి ఫిక్స్ చేసి నన్ను ఉంచుతాయి. నువ్వు ఈ పరిధి నుంచి నువ్వు దాటకూడదు. ఆ ఇద్దరు మోసుకుని వస్తారు, పడేస్తారు, ఫినిష్, అడుక్కుంటాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు. ఈడు అక్కడే తిరిగాడు సంవత్సరాల తరబడి. కానీ ఆడు ఎక్కడికి వెళ్ళలేకపోయాడు? అక్కడే. సో ఎన్నో చర్చెస్, ఎంతోమంది విశ్వాసులు దేవుని యొక్క మార్గంకి వెళ్లకుండా, నేనే ద్వారమని ఆయనలోకి వెళ్లకుండా, సమస్య వచ్చిందా గేట్ దగ్గరికి వచ్చి భిక్షాందేహి ఏమైనా ఇస్తే చాలు వెళ్ళిపోతాను, సంతోషం అంతే. అయ్యగారు మీరు ఏదైనా నా గురించి చెప్పండి, ప్రవచనం తలెచ్చడం, ఆయన ప్రవచనం ఏదో చెప్తే అదో సంతోషం. మీరు చేతులు ఉంచండి, మీరు ప్రవచించండి, మేము సంతోషపడతాం. కానీ యేసు అనే మార్గము గుండా ఆ ద్వారం లోపలికి వెళ్ళడానికి నేను ఇష్టపడనండి. ఆ చిన్న సౌండ్ వచ్చే కాయిన్ మాకు వేసేయండి అన్నట్టు. ఆ పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అద్భుతంగా ఒక ఇద్దరు వచ్చారు, పేతురు యోహానులు, దేవుడి లోపలికి ఆ మార్గం గుండా వెళ్ళడానికి, చర్చ్ లోపలికి వెళ్ళడానికి. ఇతను ఏమని చూస్తున్నాడు? మాకేమైనా వెండి బంగారాలు ఏమైనా, మాకేమైనా చిల్లరిస్తారా? మీరేమో చూస్తే కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నారు, అందరూ మాకు సొత్తు కాయిన్లు వేసేరు సౌండ్ వచ్చినట్టు, ఇక్కడ బంగారం బిల్ల ఏమైనా వేస్తారా, వెండి నాణ్యం వేస్తారా? గట్టి గడుస్తున్నాడు. అయ్యా మమ్మల్ని కరుణించు, నన్ను కరుణించు, నేను కుంటివాడిని, నా కుంటితనం అలాగే ఉంచండి, నాకు కావలసిన ₹1 అని అడుక్కుంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు పరిశుద్ధాత్మ దేవదారు ఈ స్టోరీ రాయించాడో అప్పుడు రాయించాడు. అప్పుడుది కరెక్టే, ఇప్పుడు చదువుతున్నప్పుడు ఇప్పుడుది కరెక్టే. మనకి కానీ, బయట వాళ్ళకి కానీ, పాస్టర్స్కి కానీ, విశ్వాసులందరికీ అమెరికా నుంచి ఇక్కడ వరకు సేమ్ స్టోరీ ఈ రోజుకి సెట్ అవుతూనే ఉంటుంది. సో నాకు ఎక్స్పెక్ట్ చేసేది, కావాల్సింది ఏదో నేను పొందుతున్నాను. సంఘాసనకు వస్తున్నాను, ఏదో విధంలో సంతృప్తి అయిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను, వస్తున్నాడు దింపుతున్నాడు, అడుక్కుంటున్నాడు, వెళ్ళిపోతాను, వస్తున్నాడు దింపుతున్నాడు, అడుక్కుంటున్నాడు, వెళ్ళిపోతాను. దిట్స్ ఆల్. అయిపోతుందా లేదా? కుంటివాడు వస్తున్నాడు, సంపాదిస్తున్నాడా లేదా? ఇంకా గట్టిగా వాయిస్ అడిగి అది వాయిస్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. అది కానీ సంపాదిస్తున్నాడా లేదా? సంపాదిస్తున్నాడు. సంఘం వస్తున్నా లేదా? విని వెళ్తున్నారా లేదా? విని వెళ్తున్నారు. కానీ ఆ ద్వారం లోపలికి దూరట్లేదు. అదే ప్రాబ్లం. వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, మనకు కావాల్సిందేదో వస్తుంది, మనకు కావాల్సిందేదో అని చెప్తున్నాను, మనకు కావాల్సింది వస్తుంది, సంతోషపడిపోతున్నాం. దట్స్ ఆల్. తర్వాత చదవండి. ఆ రీతిగా ఉండేటువంటి కుంటివాడు పేతురు యోహాను చూసి తేరి చూసి వాడు వాని యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వాని యందు లక్ష్యముంచెను. పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమి లేవు మా దగ్గర? వెండి బంగారం లేవు. చూడు మా వైపు, నీకేమైనా కావాల్సిందేముందా? వెతుకుతుంది. నువ్వు 10 సంవత్సరాలుగా అదే పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు ఒకసారి తేరి చూడు,
నీకు కావాల్సిందేమని అడుగుతావా? అది కావాల్సింది ఏంటి? వెండి బంగారాలు. దేవుడిని తీక్షణంగా చూడు, దేవుడి వైపే చూడు, సంఘాన్ని గురించి ఆలోచించు. ఏమి దొరుకుతాయి నీకు? వెండి బంగారాల గురించి చూస్తున్నావా? సంఘాన్ని నమ్ముకుని దేవుడిని నమ్ముకుంటే మనకి మన ఇంట్లోని పొయ్యి వెలుగుతుందనా? బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందనా? అవి ఇవి కొనుక్కుంటామనా? తీక్షణంగా ఒక్కసారి చూస్తే కనుక నీకేంటి కనిపిస్తున్నాయి? యేసుక్రీస్తు నమ్ముకుంటే కనుక మనకి, మీరు నమ్ముకుంటే కనుక మీకు అది జరుగుతుందండి, వీళ్ళు ఇది జరుగుతుందండి. యెషయాలో చెప్పిన ఆశీర్వాదాలన్నీ మీకేనండి. మనం డ్యాన్స్లు వేసుకుని ఉంచండి సరే మనం కానుక ఇచ్చేస్తాం. అది కాదు చెప్పట్లేదు బైబిల్ కదా. నా వైపు నువ్వు ఒకసారి చూడు, దేవుడి వైపు చూడు. నువ్వు చూసి నువ్వేం అడగాలి? నాకు ఇంతకాలం ఆడియో క్రిందటి నెల బడ్జెట్ అంతా కూడా నువ్వు 1000 రూపాయలు వచ్చింది, గోల్డ్ కాయిన్ వేస్తే నేను పండగ చేసుకుంటాను అన్నట్టు మా దగ్గర వాడు ఏమైనా దొరుకుతుందేమో అని చూశాడంట. ఎవరికీ తెలియకుండానే తెలియని పాపపు స్థితిలో నేనున్నాను ప్రభువా, ఆ స్థితి నుంచి నన్ను తప్పించు, వెండి బంగారాలు నాకెందుకు అని అంటాడేమో. నాకు ఏదైతే ఒక సమస్య ఉంది, కుంటి సమస్య ఉంది, నేను గెంతలేని పరిస్థితి ఉంది, ఆరోగ్యంగా లేని పరిస్థితి ఉన్నాను, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ మా ఫ్యామిలీ కానీ అన్నిటిలోనే నేను కుంటితనంతో ఉన్నాను, గెంతలేని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు తీక్షణంగా చూడమన్నావు. నాకెందుకో నువ్వు ప్రవక్తగా కనిపిస్తున్నావు, నాకెందుకో నువ్వు దేవుడిగా కనిపిస్తున్నావు. నా యొక్క కుంటితనం నుంచి నువ్వు తీసివేస్తే గనక నేను గెంతుకుంటూ నీతో పాటు వస్తే ఆరాధిస్తాను అని అంటే స్టోరీ మాయన ఉండేది. కానీ ఏమి చూశాడు? వెండి బంగారాలు ఏమైనా అతని దగ్గర దొరుకుతాయేమో అని చూశాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు చదవండి. వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు ఉన్నదేదో ఏంటి కలిగి ఉన్నది అది. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడువు అని అనగానే సైతాన్ని దమ్మాల్మని వచ్చాడు. చూడండి రైలు దేవుని సేవ అంటారు, మాట అంటారు, నజరేయుడైన యేసు నామములో నమ్మంటే లేవలేదు కదా. నాకెందుకండి? వచ్చిన సమస్య ఇక్కడికి తీసుకొచ్చి సిస్టర్ ప్రేయర్ చేయండి, సార్ ప్రేయర్ చేయండి అని అంటే నేను ప్రేయర్ చేసి అవ్వకపోతే అదెందుకు నాకు? ఇలాగైపోయిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. అక్కడ అయిందా కార్యము అవ్వలేదు. పేతురు నజరేయుడైన యేసు నామములో నువ్వు నడుస్తావు అన్నాడు. అంతేనా ఉంది? మరి నడవలేదు అంతే. నోటితో నజరేయుడైన యేసు నామములో నువ్వు నడువుగా కానగానే అది నడవలేదు. సైతాను వచ్చాడు, నీ ప్రార్థనలు వేస్ట్, నువ్వు వేస్ట్, నజరేయుడైన యేసు నామములో శక్తి ఉందన్నావు, అది లేదు, ఇది లేదు, అది లేదు. పక్కోళ్ళు పోలంతమంది పోగేయి ఎందుకండి ఆ నామముని మీరు వాడేస్తారు ఏమీ జరగనప్పుడు. అడుకుంటోడే కదా, ఈ పార్టీకి ఒక 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించి మీరంతా టైం వేస్ట్ చేయించారు, దేవుని దగ్గర తీసుకొచ్చారు, 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు. ఆడికి ఇంకా మరింత దారుణంగా పడిపోయాడు. పుష్ప ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. వాళ్ళ అత్తగారికి దెయ్యం పట్టిందంట, ఈవిడికి దెయ్యం పోయి ఆవిడికి కొట్టుకుందంట. సో మీ సంఘానికి వచ్చిన వెంటనే మీరు యేసుక్రీస్తు నామం బోధించారు, చెప్పారు, ప్రార్థన చేశారు, మాకు కొత్త సమస్య ఎదురవుతుందండి. అవ్వలేదు కదా. నాకెందుకు పాస్టర్స్ అనుకుంటారు, నాకెందుకండి బాబు ఇది అవ్వకపోవచ్చేమో. అవ్వలేని దానికి నేను ప్రార్థన చేసే కన్నా నేను అవ్వకుండా సైలెంట్గా ఉన్న బ్యాచ్ కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. నేను డిగ్నిఫైడ్గా బ్రతుకుతున్నామండి. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ ప్రార్థించేది నేను ఏదో నాకు తెలుసు. ఒక బాదుకాలు ఆమె ఎంత కాల్ వేసుకుని ఒక ఆవిడ ఉంది, ఒకప్పుడు మా పాత ఇంట్లో వెనకాతల. అమ్మ రండి, రైల్వే గ్రౌండ్స్లో పెద్ద పాస్టర్ గారు వచ్చారు, ముట్టుకుంటే అవుతుంది, ప్రార్థన చేస్తే అవుతుంది రండి అని అంటే ఆవిడ వచ్చింది బోధకాలతో వచ్చింది. ప్రార్థనలన్నీ అయిపోయి ఇంటికి బోధకాలతోనే వచ్చింది. ఆ మరుసటి రోజు అందంట నాకు తెలుసు అవ్వదని, ఆయన వాళ్ళు పిలిచారు కానీ వెళ్ళానని. ఎందుకు ఎలాగ అవ్వదు కానీ ప్రార్థన చేయడం కన్నా సైలెంట్గా వాళ్ళకి ఏదో మీకు మీరు చేసుకోండి అనడమే కరెక్ట్. ఎన్నో ఉన్నాయి, అక్కడ అవ్వలేదు కార్యం. సో పేతురు అన్నాడు, నువ్వు నజరేయుడైన యేసు నామములో
నువ్వు నడువు అని అన్నాడు. అడు కుంటోడు కింద ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో సైతాను మనల్ని గాలి తీసేస్తాడు. కానీ తర్వాత ఏం చేశాడు? తర్వాత చదవండి. వాణి కుడి చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఏకాంతంగా గడిపి ఫాస్టింగ్ కానీ ప్రార్థన కానీ నీ సమయం ఎవరికీ తెలియని కొంత సమయం దేవునితో గడిపి నువ్వు పొందినటువంటి శక్తి నువ్వు చెయ్యందిస్తావు. నీలో నుండి శక్తి దేవుని నుంచి నీలో ద్వారా అతనిలో ప్రవహించి ఏ ప్రాబ్లం ఉందో అక్కడ సెట్ అయిపోయింది. మనం చెయ్యి ఎవరికి ఇవ్వం. మీరు ఒకడు భోజనం లేదని గుమ్మం దగ్గరికి వచ్చి అడిగితే మీరు నువ్వు ప్రార్థన చేసుకో, ఫాస్టింగ్ ఉండు, దేవుడే అనుగ్రహిస్తాడని అంటాం మనం. 5 రోజులతో లేరయ్యా, నువ్వు ఆకలిలోనున్నాను, మీ దగ్గర గల అట్టిపళ్ళు కనిపిస్తున్నాయి నాకు మూలన, ఒక 2 అట్టిపళ్ళు ఇవ్వండి అని అంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడే ఇస్తాడని అంటాం మనం. ఒక హ్యాండ్ ఇస్తాం, ఒక చెయ్యి ఇస్తాం, లిఫ్ట్ ఇస్తాం. నువ్వు కుంటివాడు కదా, నేను లేవనెత్తుతాను, యేసు నామములో అది జరుగునుగాక. ఒక మాటే కాదు, ఒక చెయ్యి కూడా అవసరం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదిగో లేవు, నేను నీకు చేయూతనిస్తాను. ఆ యేసుక్రీస్తు నామము నీలోకి వచ్చి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పనిచేస్తా. చదవని తర్వాత వెంటనే అమ్మ ఇదిగో ప్రేరాయిలు మీరు రుద్దుతానే ఉండండి, అమ్మ నెలంతా రుద్దాము, వచ్చే నెల కూడా రుద్దమ్మా, సంవత్సరం పాటు రుద్దు కాదు, అలాగేం అనలేదు. ఎప్పుడైతే దేవుని శక్తి మనగుండా వాళ్ళలోకి వెళ్ళిందో, ఏ సమస్య ఉందో, కుంటితనానికి సమస్య మన చీలమండలమా, మన ఆర్థిక పరిస్థితి, మన కుటుంబంలోని పిల్లల, లేదా నాకు నేనైనా, లేదంటే ఇంకా ఏమైనా పరిస్థితులు ఉన్నాయా, అక్కడికి వెళ్తుంది అన్నమాట శక్తి. ఆ పరిస్థితుల్ని సెట్ చేస్తారు. ఏదో సమస్య మనకు వచ్చినా సరే యేసు నామములో అది జరుగునుగాక మనం అనగానే దేవుని యొక్క శక్తి ప్రవహింపడం. ఇందుకు యేసుక్రీస్తు చనిపోయి పాతి పెట్టుబడి తిరిగి లేచిన తర్వాత తండ్రి అన్ని నామముల కన్నా, అన్ని నామములు అంటే ఏంటి అర్థం? అన్ని నామముల కన్నా పై నామము సుని నామం. అన్ని నామములు. సంతోషి మాత ఒక నామం, దాని మీద క్యాన్సర్ పేరు, దాని నామం పైన నేను ఆర్థికంగా చితికిపోయిన ఆ నామం కన్నా, వ్యాధులు, బాధలు, సమస్యలు, అన్ని నామాలు. భూమి మీద ఉండేటువంటి రకరకాలైనటువంటి దేవుళ్ళు, దేవతలు, అమ్మగారులు, నాయనలు, అన్ని నామముల కన్నా ఎక్కడుంచాడు దేవుడు? ఆ నామములో, ఒక నామములో అలా వాడేసేకోగానే, నువ్వు వాడిగానే అందులో ఉండేటువంటి శక్తి, అందులో ఉన్నటువంటి ఆ బలము కానీ, దేవుడు పెట్టినటువంటి నిక్షిప్తమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన అన్నీ కూడా నువ్వు పలికిన ఎడలా అవి జరుగుతాయి. నువ్వు వాడుకుంటే, ఎవరైనా వాడుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో మనం ఏకాంతంతో ఉండి శక్తిని పొందుకున్న నామాన్ని వాడాలి. దెయ్యాలు విడిచిపోవాలనుకుంటే, మన ఫాస్టింగ్లో ఉండి దెయ్యాల గురించి కట్టడ వేయాలనుకుంటే ఆ నామమే వాడతాం. కానీ నీ యొక్క పరిస్థితులు మార్చుకుంటూ ఉండాలి. సో మన పొజిషన్ మారుస్తూ ఉండాలి. మనం ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తాం అనుకో, రిలయన్స్ అధినేత అంబానీ అనుకో, ముఖేష్ అంబానీ పైన ఉంటాడు. కింద ఎంతమంది ఉంటారా? 1000 మంది ఉన్నారనుకో అతన్ని కలవాలంటే. ఈ మధ్యలో ఉన్నవాడు ₹1,00,00,000 ఇవ్వగలడు, సంతకం చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు, 10 కోట్లు ఇవ్వగలడు. మధ్యలో ఇంకా అతని కింద ఉన్నాడు 100 కోట్లు కూడా ఇవ్వగలడు. 1000 కోట్లు ఇవ్వాలనుకుంటే అంబానీ గారికి ఒక్కరికే ఉంది. సంతకం పెడితే చెక్ తీసుకుని 1000 కోట్లు వేసి ఇచ్చేయండి ఈయనకంటే ఎవరిస్తారు? నీకు పర్మిషన్ ఎంత ఇచ్చాడు? 10,000 వరకే అంటారు. నాకు 10,000 కన్నా ఎక్కువ లేదు సార్, మా బాస్ని అడగండి అంటారు.
పరిగెడతాం మన బాస్ దగ్గరికి. సార్ నాకు ₹1,00,000 కావాలి. ఓకే, 2,00,000 కావాలి, నా దగ్గర లేదని పై బాస్ని అడిగింది. మన స్థాయి మారుతూ ఉంటే దేవుళ్ళలో నీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా మారుతాయి. యేసునామమే మనకు పరిస్థితి కూడా మారాలి. అన్యులు వాడచ్చు, అందరూ వాడచ్చు. గాలి అందరికీ ఫ్రీయే కాదా? ఏమైనా డబ్బులు పెట్టి కొంటున్నారా ఎవరైనా? గాలి కదా, ఏం కదా, అందరికీ ఫ్రీయే కదా. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి, పాపులకి, మంచోళ్ళకి, నీతిమంతులకి అందరికీ ఫ్రీ. అలాగే యేసునామం కూడా ఫ్రీ. కానీ నువ్వు ఆ నామము ఇంకా పవర్ఫుల్గా వాడాలి అని అనుకుంటే కనుక నీ చెయ్యి ఇవ్వాల్సి రావచ్చు. నువ్వు దేవునితో పాటు గడిపినటువంటి శక్తి నీలో ఉన్నప్పుడు ఆ నామము ద్వారా నీ ద్వారా అతన్ని పట్టుకున్న ఎడల నీ చీలమండలో కుంటతనానికి కారణమైనవన్నీ సెట్ అయిపోతాయని ఉంది. అది మనం చేయట్లేదు. వాక్యం ఏముంది? నెట్లోకి వెళ్ళిపోతున్నారు, పుస్తకాలు దొరికేస్తున్నాయి, ప్రింటింగ్. ఆ గేట్ దగ్గర శృంగారం అనేటువంటి బ్యూటిఫుల్ గేట్ యేసు క్రీస్తులోకి రాకుండా చేసిన ఏదైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే మనం ఏ స్థితిలో ఉంటాం? కుంటి స్థితిలోనే ఉంటాం. ఎప్పుడైతే మనకి మన దృష్టి దేవుని వైపు మార్చబడి ప్రభువానికి నేను ఆ స్థితిలో నేను ఎందుకు ఉండాలి? నేను ఉండను. ఆ హస్తం చూపించి నన్ను లాగే ప్రభు అంటే కనుక, సో యేసు నామములో మనం లాగడానికి దేవుడు ఆ పరిస్థితుల నుంచి మనం మార్పు చేయను. ఏ పరిస్థితుల నుంచి దేవుడు మార్పు మనల్ని ఒక పొజిషన్లో ఉన్నాం. దాని తర్వాత ఏం జరిగింది? దిగ్గున ధైర్యమని లేచాడు. 30 సంవత్సరాలు అండి. వెంటనే కాలు వస్తే కనుక పడిపోతాడు. మళ్ళా ఫిజియోథెరపీ చేయించాలని మనం అంటాం. అవునా? ఎక్సర్సైజ్ చేయించాలి, మసాజ్ చేయాలి. కాలు వచ్చేసిన, చెయ్యి ఇరిగిపోయింది, 3 నెలలు కట్టాం. వెంటనే మన పని మనం చేసుకోగలవరా? చెయ్యి ఎక్కడికి వస్తుంది, 10 రోజులు, 15 రోజులు, ఇలా ఎక్సర్సైజ్ చేసి అప్పుడు వస్తుంది. అదేమి లేదు కదా అక్కడ. ప్రాబ్లము మీరు వెళ్ళిపోండి, నేను ప్రేర్ చేశాను, 20 డేస్ పట్టొచ్చమ్మా, 5 నెలలు పట్టొచ్చు, సాల్వ్ అయినా దేవుడు. సో యేసు శక్తి వెంటనే ఉంది. దిగ్గున లేచి నిలిచి నడిచేశాడు. ధైర్యమని నడుచు అది ఎక్కడికి వెళ్ళాడు? ఎన్ని సంవత్సరాలు కుంటితనంతో బయట ఉండిపోయాడు. ఎన్నో సంవత్సరాలు దేవుడిలోకి వెళ్ళకుండా దేవుని విషయాలతోనే ఉండిపోయాం బయట. ఆచారాలు అవని, మన యొక్క తల్లి సంఘం అనుకోవడం కానీ, మనకి సరి అయినట్టు గైడెన్స్ లేక, మన పేరెంట్స్ బట్టో, మన విలేజ్ని బట్టో, ఇంక దేన్ని బట్టో దేవునిలోనికి గెంతుకోకుండా వెళ్లకుండా ఉండిపోయాం. ఆడు వెంటనే చీలమండలు బాగైపోయిన తర్వాత నడిచాను, గెంతెను, స్తుతించాను. అంతకన్నా ఇంకేం కావాలి? వారితో పాటు వెళ్ళిపోయాడు. నాకు ఈ భిక్షాటను అడుక్కునే పరిస్థితి వద్దు, నాకు దేవుని యొక్క సన్నిధి కావాలి. ఆ పరిస్థితిని మనం గమనించి మనం కుంటిస్థానం నుంచి బయట పడగలిగినప్పుడు మనం నడుస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం. లోపలికి వెళ్ళి దేవుని ప్రజలతో పాటు మనం ఈ పరిస్థితుల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యము ఈ రోజుకి కూడా కరెక్టే. మనం పెద్దవుతాం, పిల్లల నుంచి పెద్దవాళ్ళం అవుతాం. ఆ పరిస్థితుల్లోని ఇదే. అన్ని పరిస్థితుల్లోని సరిగ్గా మనకి సెట్ అయ్యేటువంటి ఒక మంచి స్టోరీ దేవుడు అక్కడ రాశాడు. మనకి డబ్బులు వచ్చి మనం కుంటివాళ్ళం అయిపోయామా, దేవుడి వైపు వెళ్ళకుండా, లేదనుకుంటే రాకుండానే కుంటివాళ్ళం అయిపోయి ఏదో పరిస్థితి పెట్టి కుంటివాళ్ళం అయిపోయామా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నజరేయుడైన యేసు నామములో మన యొక్క కుంటితనము పోవునుగాక. హల్లెలూయా. ఏ పరిస్థితి కావచ్చు, ఎంతమందికి లేవు సమస్యలు, యేసు నామములో ఏదైతే కుంటితనానికి కారణమైందో, దేవుడిలోనికి రాకుండా అడ్డకట్ట వేస్తున్న ఏ కుంటితనం ఉందో ఈరోజు యేసు నామములో అది మీ దగ్గర నుంచి పోవునుగాక. ఇక నుంచి మనం దేవాలయంలోకి వస్తాం, గెంతుతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. కళ్ళు మూసుకునండి.